పడేవాడు కావాలి దేవునికి. ఎవరు కావాలంట? నీ ప్రయాసపడుతున్నావా? నీ ప్రయాసపడుతున్న నీకు, కష్టపడుతున్న నీకు, పగలు రాత్రి ఏదో ఒక రీతిలో దేవుని సన్నిధిలో ప్రయాసపడుతున్న నీకు ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయ్యా ఇదిగో నా దేవుని సన్నిధిలో ప్రార్థనకి వెళ్తున్నాను, వస్తున్నాను, ఉద్యోగానికి వెళ్తున్నాను, వస్తున్నాను, దేవుని సన్నిధికి నేను ఎన్నడూ కూడా నేను వెళ్ళకుండా ఉండనయ్యా, దేవుని సన్నిధిలో ఉంటున్నానయ్యా అంటే ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం ఉంది. నీ కన్నీరు దేవుడు తుడుస్తాడు, నీ దుఃఖాన్ని దేవుడు తీసివేస్తాడు, నీకున్న బాధ ఏంటో తీసివేస్తాడు, నీకున్న అప్పుల సమస్య, నీకున్న ఇబ్బందుల సమస్య, నీకున్న ఏ రకమైన ప్రాబ్లమును ప్రభువు దానిని సాల్వ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఉంటే మానవ జీవితంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని వ్యక్తి లేడు, అందరికీ ఉన్నాయి. కానీ తీర్చేది యేసయ్య. ప్రయాసపడాలి. ఒకరు మనం ఖాళీగా కూర్చొని మనం ఉంటే ఏది అవనది. ప్రయాసపడాలి. దేవుని ఆశీర్వాదం చూడాలంటే నువ్వు ప్రయాసపడాలి.